పొద్దుగా లేస్తే నిజంగా మేము ఉద్యమాల కోసం ప్రజల కోసం పనిచేస్తాం. మీరు పొద్దుగా లేస్తే రాత్రి వరకు ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరి పూలు గుంజుకోవాలి, ఎవరిని ఏం చేయాలి ఆలోచన చేసే మీరు మా మీద కేసులు పెడతారా? ఖబర్దారని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో 6 ఏళ్లు పనిచేసినటువంటి నాగల్ జనార్దన్ కనుమరుగైపోయిండు. నీవు తిరిగి తిరిగి అలసిపోయి లేక మీ కొడుకులు పెడితే గెలిచాం. ఏ ప్రజా సమస్య చేయలే, ఏ ప్రజల్లో ఉండలే. రాజశెట్టి ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల కోసం మేమున్నాం, నిరంతరం మేము శ్రమిస్తాం. రాబోయేటువంటి ఎలక్షన్ లో తులముట్టిస్తాం. మీరిగినా తప్పకుండా మీరిగినా ఈ అక్రమ కేసును ఆపకపోతే మా లీడర్ పైన పృథ్వీరాజ్ పైన పెట్టిన కేసు వాపస్ తీసుకపోతే మేము ప్రజల్లో ఉండి రోడ్ల మీద నిరసన తెలిపి బహిరంగ సభ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికైనా పోలీసులు స్పందించండి. మేము నిజాయితీగా రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సినటువంటి హక్కు ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో ఎవరైనా తమ హక్కులు తమ భావాన్ని తెలియజేసేటువంటి హక్కు ఆర్టికల్ 19 ఉంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తూ పోలీస్ యంత్రాంగం చేయాల్సిన పని ఏంది? ఆర్టికల్ 14 ప్రకారం అందరినీ సమానంగా చూడాలి. మరి ఎవరిని సమానంగా చూస్తున్నారు మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ లకు ఓ న్యాయం చెప్తారు, బిఎస్ లకు ఓ న్యాయం చెప్తారా? మీరు రాసుకోండి పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ వారిని పోలీసులకి రావాలని బోర్డు పెట్టుకోండి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ అడుగుతాం, అయ్యా మాకు పోలీస్ స్టేషన్ పెట్టండి అని. ఇంత అన్యాయం చేస్తారా? మేము ఒకటి చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల పైన మీరు కేసులు పునరావృతమైతే ప్రతి దాడులు ఎన్నుకునే సిద్ధంగా ఉన్నాం, ఉన్నామని తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలను రక్షించుకోవడానికి చట్ట పరిధిలో మాట్లాడతాం, చట్ట పరిధిలో గెలుస్తాం. దాంట్లో మీరు పోలీసులు తప్పు చేసినా తప్పకుండా మేము దాని మీద పూర్తి చేయకపోయి మీకు శిక్ష పడే వరకు మేము ఉద్యమం చేస్తామని ఈ అక్రమ కేసులు పెట్టే అధికారులు ఒకసారి ఆలోచించి ఈ కేసులలో విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.